నమస్కారం. ఈ విశ్లేషణలో పరమశివుని అంతుచిక్కని రహస్యాలు, పవిత్ర క్షేత్రాల వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన నిజాలను డీకోడ్ చేద్దాం. సిద్ధమా? నిరాకారుడైన శివుడు లింగంగా ఎందుకు మారాడు? అసలు ఆ మూడవ కన్ను ఎలా వచ్చింది? ఈ ఆసక్తికరమైన ప్రశ్నల వెనుక కథేంటో చూద్దాం. ముందుగా లింగమంటే సంస్కృతంలో చిహ్నం. రూపంలేని అనంతమైన శక్తికి ఇది ఒక అద్భుతమైన సంకేతమన్నమాట. స్కంద పురాణం ఏం చెబుతోందంటే, అనంతమైన ఆకాశమే లింగం, ఈ భూమి దానికి పీఠం, మొత్తం సృష్టి అంతా అందులోనే ఇమిడి ఉంది. పురాణాల్లోని అగ్నిస్తంభం కథని ఒకసారి ప్రాచీన ఉల్కాపాతాల సిద్ధాంతంతో పోల్చి చూస్తే ఆశ్చర్యకరమైన పోలికలు కనిపిస్తాయి. ఇక ఆయన వస్తువుల వెనుక పెద్ద అర్థమే ఉంది. త్రిశూలం 3 గుణాలకు, డమరుకం సృష్టి నాదానికి, పులిచర్మం అహంకారాన్ని త్యజించడానికి ప్రతీకలు. మరి ఎప్పుడూ మహాధ్యానంలో ప్రశాంతంగా ఉండే ఆ ఆద్యోగికి భయంకరమైన ఆ మూడవ కన్ను ఎలా వచ్చిందో తెలుసా? ఒకసారి పార్వతీదేవి సరదాగా ఆయన కళ్ళు మూసినప్పుడు ఊహించని విధంగా విశ్వమంతా చీకటి కమ్ముకుని అల్లకల్లోలమైపోయింది. అప్పుడు సృష్టిని రక్షించడానికి శివుడు తన అపారమైన శక్తిని కూడగట్టుకుని అగ్నితో కూడిన తన మూడవ కన్ను తెరిచి వెలుగును ప్రసాదించాడు. ఈ విశ్వరహస్యాల నుంచి నేపాల్లోని భాగమతి నది ఒడ్డున ఉన్న పవిత్రమైన పశుపతినాథ్ ఆలయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడి పశ్చిమ ద్వారం దగ్గరుండే భారీ బంగారు నంది విగ్రహం 6 అడుగుల ఎత్తు, వెడల్పులతో నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఒకప్పుడు జింక రూపంలో ఉన్న శివుడి కొమ్ము ఇక్కడే విరిగిపడి అదే శివలింగంగా మారిందని స్థానికంగా ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఇప్పుడు హిమాలయాలకు పయనమవుదాం. ఒకప్పుడు పాండవులు ఎద్దు రూపంలో పారిపోతున్న పరమశివుణ్ణి అత్యంత ఉత్కంఠభరితంగా వెంబడించారు. అద్భుతంగదూ! ఆ ఎద్దు రూపంలోని శివుని 5 వేరువేరు శరీరభాగాలే ఈనాడు మనం చూస్తున్న పవిత్ర పంచకేదారాలు. ఈ దైవిక రూపాలను భక్తులు మహాశివరాత్రి నాడు ఉపవాసం, జాగరణలు చేస్తూ ఎంతో భక్తిశ్రద్ధలతో కొలుస్తుంటారు. చివరగా ఈ సృష్టి అంతా శివుని నుంచే పుట్టి తిరిగి ఆయనలోనే లయమవుతుంది. ఇంతటి అనంతమైన విశ్వరహస్యం అద్భుతం కదా!